లేదు, ఆయనతో ఫోన్ మాట్లాడలేదు. పోలీస్ వాళ్ళు మీరు అడగండి, ఒక్క ఎవిడెన్స్ చూపించమనండి, వన్ సింగిల్ ఎవిడెన్స్. అదే ఇప్పుడు నెక్స్ట్ సార్, ఇప్పుడు నేను బాంబే, ఇది ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను బాంబేలో ఉన్నా, ఆయన ఆడియో ఫంక్షన్లో ఉన్నాడు, ఈయన రాజమండ్రిలో ఉన్నాడు. నిన్న సాయంత్రం నేను వచ్చా. సో ఇప్పుడు మార్నింగ్ ఇది పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అది ఫాల్స్ కేసు అని ఈరోజు రేపో తేలుతుంది. తేలిన తర్వాత వీళ్ళు పుట్టే డిఫర్మేషన్ కేసు ఆయన మీద. అండ్ దిస్ ఇస్ నాట్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో ఆయన పెట్టాడు లాభాలు వస్తే మొత్తం వాళ్ళే, లాభాల్లో ఓన్లీ 20% ఇస్తారు. అంటే ఇప్పుడు 10 కోట్లు చేస్తే 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు రావండి, అందులో 20% వస్తుంది. మేమేమంటున్నాం అంటే నష్టం కూడా 20% చేర్చుకోండి. లాభం 20% ఇచ్చినప్పుడు నష్టం ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? అది కూడా ఒక 25% 30% పోతే అడగట్లేదు. అదే ఒకవేళ 50-60% పోతే రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిన్లాడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం. ఎందుకంటే మేము బతకాలి. ఇప్పుడు ఆయన శ్రీధర్ గారు చెప్పినట్టు 300 మంది ఉన్న డిస్ట్రిబ్యూటర్లు 9 మంది ఎందుకు అయ్యారు? ఒక్క సినిమా పోతే రోడ్డు మీదకి వస్తున్నారు. సో ఇంకో సినిమా కొనే పరిస్థితి లేదు. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా ఒక భాగమే కదా, వాళ్ళని కాపాడాలి కదా. ఎలా కాపాడతారు? ఎక్కడో ఒక సిస్టమ్ ఉండాలి, ఎక్కడో అకౌంటబిలిటీ ఉండాలి. అదే సార్, ఇప్పుడు కరెక్ట్. నో నో కాదు సార్, పాయింట్ అది. ఒక మినిట్, మీరు అన్నది మీరు చెప్తున్నారు కదా, రికవరబుల్ ఉంది, నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అన్నాం కదా. నాన్ రికవరబుల్ అడ్వాన్స్లు ఏంటంటే 20% కమిషన్ ఇస్తారు మాకు. ఇప్పుడు 10 కోట్లు పెట్టి సినిమా తీసామండి, అది 20 కోట్లు చేసింది, 2 కోట్లు ఇది ఇస్తారు, ఏది కమిషన్. బట్ ఆ 10 కోట్లు చేసిన సినిమాని 3 కోట్లే చేసింది, అంటే మొత్తం మేము పోవాలి దాంట్లో. 100% లాస్ మేము అనుభవించాలి. అది ఎలాగ రాంగ్ డిఫైన్ అయిందో ఎన్ఆర్ఐ అనేది తెలీదు. అది 15 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూటర్లకి ఇలిటరసీ ఉంది, దాని కారణంగానో లేకపోతే ఏంటో తెలియదు, కానీ దాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయాల. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చచ్చిపోయారు, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకోటి అయింది. మేమందరం అసలు మేము కూడా చచ్చిపోయే పొజిషన్ వస్తుందని అసలు ఎన్ఆర్ఐ ఏంటి అనేది అందరినీ, మీ పాత్రికేయులను అడిగాం, తర్వాత లాయర్లను అడిగాం, ఇవన్నీ చేస్తే అసలు ఎన్ఆర్ఐ అనేది ఇది ఈ డెఫినేషనే రాంగ్ అంటున్నారు. అది ఏమండి, వస్తే 20% పోతే 100%, మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కసారి మీరందరూ కొంచెం చదువుకుని ఉన్నారు కదా, మరి మీ ఇప్పుడు దానికే అడిగాం మేమేమంటల్లా. ఎందుకంటే 10 కోట్లు తీసుకునేటువంటి ఒక డైరెక్టర్ని బెనిఫిస్తారు, 20 కోట్లు తీసుకున్న హీరో బెనిఫిస్తారు, ప్రొడ్యూసర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు, మా ఎగ్జిబిటర్ కాదు, మమ్మల్ని నమ్మి చేసినటువంటి థర్డ్ పార్టీలు కాదు. అయ్యా మేము ఇలా పోతున్నాం, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ డబ్బు తీసుకున్నంత ఇది క్రెడిబుల్గా లేవు వాళ్ళ ఐడియాస్ ఉంటే సినిమా ఆడుతుంది కదా. ఎందుకంటే 10 కోట్లు ఎందుకు ఇస్తున్నారండి? ఏమంటే ఈజిటర్ ఒక రాయల్టీ అంటే ఏంటండి? 10 కోట్లు ఇస్తున్నా ఒక డైరెక్టర్కి, ఎంత గొప్ప సినిమా తీస్తాడని ఇస్తున్నామండి? అంత అట్రపులాపులు తీస్తారండి? అంటే ఇది కాంపిటేటివ్ బిజినెస్. నేను కాదన్ను, కాదు, అది కాదన్ను. ఎందుకెళ్తాం? ఈ గ్రేట్ డైరెక్టర్లు మంచి మేకింగ్ చేస్తారు, మంచి సినిమా ఇస్తారు అని బ్రాండ్ అండి, ఓ పోకిరీ తీస్తారు. ఇప్పుడు లోఫర్ని మేము మీడియాను మేము ఉన్నామండి. కాదండి, ఒక లోఫరు అది ఈడియట్ అన్నారు, మరి అయిందా? అది లోఫర్ అయింది. ఏమంటే అది ఎందుకు అనుకోరు? మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు సార్, మమ్మల్ని మేము బ్లేమ్ చేసుకుంటూ మేము రిక్వెస్ట్ ఖచ్చితంగా వీ హ్యావ్ రైట్. ఎలాగా మా డైరెక్టర్ని మేము అయ్యా మాకు ఇది ఉంది చూడండి అయ్యా అని కన్సిడర్ చేయడంలో తప్పలేదు. కొన్ని వస్తాం, ఇంకా ఈసారి మేము వస్తాం, మాకు కూడా ట్రాన్స్పరెన్సీ కావాలి, మేము వస్తాం, రెస్పాండ్ అవ్వం. It's true. Yes, 100%. కరెక్ట్. ట్రూత్ మా దగ్గర ఉంటుంది, మేము చేస్తాం ఖచ్చితంగా. మా అందరి బాగు కోసం మీరు చేసేదంటే మేము చేస్తాం, మేము ఖచ్చితంగా రివీల్ చేస్తాం. అభిషేక్
సి కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి సినిమా ఇచ్చిండండి. మేము సి కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళలేదు. వచ్చి ఈ సినిమా చెయ్యి, నీకు ₹1 పోదు, బాధ్యత నాది అనేసి సినిమా ఇచ్చాడు. సినిమా ఇచ్చినాక సినిమా లాస్. ఆ రోజు మాల్లో ఉన్నాడు. ఇంకో వచ్చినాక నాకు ఈ ప్రైజ్ కావాలి, నాకు ఈ డబ్బు ఇవ్వకపోతే సినిమా రిలీజ్ కాదు అంటే, మేనన్నా హీరోకి సినిమాకి అంత పెట్టలేమండి అంటే, నా ముఖం చూసియండి, నేను మీ డబ్బు రిటర్న్ ఇస్తా, ఒక 2 crores అడ్వాన్స్ ఇస్తాను, 5 crores ఎన్ఆర్ఐ అని అనగానే, నేనెందుకు అంటే ఒక డైరెక్టర్ని చూసి, బ్యానర్ని చూసి, చలో సినిమా కూడా బాగా ఆడుతుంది, పూరి జగన్నాథ్ ఉన్నాడు, బాగా తీస్తాడు అనేసి డబ్బులు ఇచ్చినాను. ఇచ్చినాక సినిమా రిజల్ట్స్ తనకి చేసిన, ఇంత చేసింది అంటే డైలీ కలెక్షన్స్ రిపోర్ట్ వెళ్తాయి. ఈవెన్ ఈ ఆల్సో నోస్ ఇంత లాస్ వచ్చిందండి. లాస్ వచ్చినాక నీకు ఏం టెన్షన్ లేదు, నేను సినిమాలు చేస్తాను. సినిమాలు ఇచ్చినాక జనరల్గా ఏం చేసినానండి, కౌన్సిల్కి కంప్లైంట్ ఇచ్చిన, నాకు ఇంత లాస్ అయిందండి, కొంచెం ఏమైనా ఉంటే చూడండి అని కౌన్సిల్కి కంప్లైంట్ చేసినాను. కౌన్సిల్ విల్ టేక్ ద డిసిజన్. కళ్యాణ్తో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో కౌన్సిల్ చేస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ ఒక 3 months తర్వాత నాకు